ఒరే రాజు, ఎక్కడికి వెళ్తున్నా? ఈరోజు చదవండి అన్న, చర్చికి వెళ్తున్నాను. చర్చికి వెళ్తున్నా కదరా? కుదిరే ఇంటి దగ్గర పనిలోకి వెళ్దాం. అక్కడ చాలా పని ఉంది, ఎక్కడ చేసుకోలేను రా. అన్న, ఆదివారం విశ్రాంతను. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న రోజు. రోజు వెళ్ళే చర్చి కదరా, ఒక రోజు వెళ్ళకపోతే ఏం కాదు. పనిలోకి వెళ్దాం రా. నాన్న, నేను చెప్పేది నేను ఆ దినం కష్టపడుకొని 7వ దినం విశ్రాంతిను. దీన్ని విడవవద్దు, మరవవద్దు అన్నాడు దేవుడు. దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ఏ కూసేవరా? ఇప్పుడు నేను సంపాదించినంతా మీ యేసుప్రభు ఇచ్చాడా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావేంట్రా? రే, నువ్వు తింటున్నాను మా దేవతలు ఇచ్చింది. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దీనికి కారణం మా దేవతలు. ఇవన్నీ మర్చిపోయి మీ యేసుప్రభు ఇచ్చాడంటావా? ఏంట్రా మీ దేవుళ్ళను గొప్ప? నాన్న, యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలన్నదే ఆయన ఆశ. ఏంట్రా మంచివాడు? నేను పాస్టర్ అనేసి అతని పేరు చెప్పుకొని జనాల మీద దొంగలు చూసుకున్నాంటే ఏమి చేయలేని చేతకం వల్ల చేతులు ముట్ట కూర్చున్నవాడు దేవుడా. హవుల్లే, చేతులకి కాళ్ళకి మేకులు వేసి సిలువని వేలాడదీసినప్పుడు అమ్మాయిని కూడా అనలేదు. మోగవాడై మూసుకున్న దేవుడా. నాన్న, ఈ లోకంలో తప్పు చేసే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నిత్యం తెప్పించుకుంటారు, మహావేదన పడతారు. ఇదే అగ్ని ఆరోగ్య పొరుగు చావదు. ఇంకొకటి నాన్న, సిలువ వేసినప్పుడు మగవాడు మూసుకున్నాడు అన్నవే నిజమేనన్న. ఆయన వధింపబడిన గొర్రె పిల్ల, ఆయనతో చెందింపబడాలి. ఈ నరుడు చేసిన పాపానికి క్షమాపణ ఉంటుంది, లేకపోతే క్షమాపణ ఉండదు. నువ్వు ఈ మధ్య చర్చికి వెళ్ళిన దగ్గర మాటలు బాగానే వచ్చావురా. నాన్న, నిన్నేదో కింద నా ఉద్దేశంతో మాట్లాడలేదు. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోమంటున్నాను. రే, హిందూ మతంలో పుట్టి హిందువులలో జీవించడం పోయి క్రైస్తవ మతంలోకి వెళ్ళి నలుగురు క్రైస్తవులు జీవించమంటావా? నాన్న, యేసు ప్రభు మంచి దేవుడు. ఆయనకు కులాలు మతాలు లేవు. దృష్టిలో అందరూ ఒకటే. ఎవరు ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలన్నదే ఆయన ఆశ. నువ్వు చెప్పే బోధ వినడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరురా. వెళ్ళి నీ పని చూసుకో. అవునులే, నిజం చెప్తే వినే వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో.